చిన్న పరిచయం చేసుకోవాలి. మీరు అందరూ కొత్త ఎవరైనా మీరు అంతా అనుకోవచ్చు. అది పాలకోడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జిన్నూరు. అయితే మా ఆత్మీయ తండ్రి బాబుజ్యోతయ్య గారు మా ఆత్మీయ తండ్రి. ఆయన ప్రార్థన సహకారంతో భూషణయ్య గారు సహాయంతో ఇక్కడ రావడానికి దేవుడు ప్రచురించారు. నేను ఇలాగా ఇక్కడ దేవుని ఆరాధిస్తాను స్థితికరాన్ని అసలు ఊహించలేదు. నిజంగా ఇది దేవుని కృప, మనకి అందరికీ దేవుని కృప ఉంది. నిజంగా ఈ దేశంలో అలాగా మన ఇంటికాడ మెల్లగా చూడాలి, అలాగా మనోహం అనిపిస్తుంది. అంటే వాళ్ళకి సాక్ష్యం కాదు నేను పరిచయం చేసుకోవడానికి. ఏదైనా చాలా చెప్పాలి, మాటలు రావట్లేదు, టైం లేదు కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడితో క్రియలు జరుగుతున్నామండి. మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని గురులో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును కారునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు దిగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము ఎద్దుకు రాదు. నీవు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. చిన్న వాక్యము దేవుని నామములో మనందరికీ ఆశీర్వాదకరంగా అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక వందనాలు. దైవజనులకి భూషణ్ గారు ప్రత్యేకంగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక.